గుడ్ మార్నింగ్. ఏకలవ్య వీడియో గైడెన్స్లో భాగంగా ఈరోజు మనం మన ఏకలవ్య ఇయర్ బుక్ 2024లో ఉన్నటువంటి ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మీకు తెలియజేస్తాను. అదేంటంటే ఇప్పుడు మీరు గమనించినట్లయితే 2023 గ్లోబల్ కార్బన్ ఎమిషన్ ప్రొజెక్షన్స్ అనేవి ఈ మధ్య కాలంలోనే ఈ ప్రపంచవ్యాప్తంగా విడుదల కావడం జరిగింది. అయితే ఈ మధ్య కాలంలోనే COP28 సమావేశం అంటే యుఎన్ఎఫ్సిసిసి యొక్క కోప్ సమావేశం నిర్వహించబడిన సందర్భంగా ఈ 2023 గ్లోబల్ కార్బన్ ఎమిషన్ ప్రొజెక్షన్స్ మీద తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీకు దాని మీద కొన్ని డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. ఈ 2023 గ్లోబల్ కార్బన్ ఎమిషన్స్ ప్రొజెక్షన్స్లో మనం చూసినట్లయితే దీనిలో మొట్టమొదట మనం చూసుకోవాల్సింది ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా 2023లో గ్లోబల్గా అంటే ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఎమిషన్స్ ఎంత విడుదల కావడం జరిగింది, అంతేకాకుండా భారతదేశంలో ఎంత విడుదలయ్యాయని అంచనా వేయడం జరిగింది అనే అంశాలని మనం చూద్దాం. దీనిలో మొట్టమొదటి మనం చూడాల్సింది ఏంటంటే గ్లోబల్ కార్బన్ బడ్జెట్ రిపోర్ట్ 2023 ప్రకారం 2023లో భారతదేశంలో కార్బన్ ఉద్గారాల స్థాయి ఎంత ఎక్కువ పెరుగుదల నమోదయ్యింది అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే మన ఇండియాకి సంబంధించినటువంటి ప్రశ్నల్ని మనం తప్పనిసరిగా చూసుకోవాలి. ఏంటంటే మన ఇండియాలో 8.2% పెరుగుదల నమోదైందని ఈ గ్లోబల్ కార్బన్ ఎమిషన్ ప్రొజెక్షన్స్ అనేవి తెలియజేయడం జరిగింది. ఇదే పీరియడ్లో అంటే 2023లోనే చైనాలో ఎంత ఎక్కువ విడుదలయ్యాయి అంటే 4% ఎక్కువ నమోదైందట. ఇండియాలో అయితే 8.2% కార్బన్ ఎమిషన్స్ పెరిగాయి, అలాగే చైనాలో అయితే 4% పెరగడం జరిగింది. ఇక్కడ యూరోపియన్ యూనియన్ అండ్ యుఎస్ఏ ఇక్కడ రెండు మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఏంటంటే ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఎమిషన్స్ పెరుగుదల నమోదు అవుతూ ఉంటే యూరోపియన్ యూనియన్ అండ్ యుఎస్ఏలో మాత్రం తగ్గుదల నమోదైందట. అందువలన తప్పనిసరిగా ఈ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేంటంటే ఈ మధ్యకాలంలో విడుదలైనటువంటి గ్లోబల్ కార్బన్ బడ్జెట్ రిపోర్ట్ ప్రకారం ఏ దేశాలలో కార్బన్ ఉద్గారాల స్థాయి 2023లో తగ్గుదల నమోదైంది అనే ప్రశ్న రావచ్చు అనమాట. అందువల్ల తప్పనిసరిగా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ విధంగా మనం యూరోపియన్ యూనియన్ అండ్ యుఎస్ఏలో తగ్గుదల నమోదయ్యిందనమాట. అది ఎంత తగ్గుదల నమోదైంది అనేది కూడా మనం చూసుకోవాలి. ఎంత తగ్గుదల అంటే యూరోపియన్ యూనియన్ చూసినట్లయితే అది అక్కడ ఆ దేశాల్లో 7.4% తగ్గుదల నమోదైందట. అదే యుఎస్ఏలో అయితే 3% నమోదైందట. చూసారండి, మీరు ఇక్కడ నేను చెప్తున్న పాయింట్ ఒకటే, ఒక క్లారిటీగా వినండి. గ్లోబల్ కార్బన్ బడ్జెట్ రిపోర్ట్ అంటే ప్రపంచవ్యాప్తంగా వేరు దేశాలు తమ ఇండస్ట్రీస్ ద్వారా కానీ లేదా పొల్యూటెంట్స్ ద్వారా కానీ ఎంత కార్బన్ని వాతావరణంలోనికి విడుదల చేశాయి అనే దాని మీద కొన్ని ప్రొజెక్షన్స్ విడుదలవడం జరిగిందనమాట. అది 2023 డేటా మనకి ఇవ్వడం జరుగుతోంది. అదేంటి అంటే ఇండియాలో అయితే 2023లో అంతకుముందు కన్నా 8.2% పెరుగుదల నమోదైంది. అదే చైనాలో అయితే 4% పెరుగుదల నమోదైంది. కానీ యూరోపియన్ యూనియన్లో 7.4% తగ్గింది. యుఎస్ఏలో 3% తగ్గుదల నమోదైంది. అయితే ఇక్కడ తగ్గుదల నమోదైనప్పటికీ వాళ్ళ జనాభా తక్కువ కాబట్టి ఇప్పటికి కూడా వాళ్ళు ఎక్కువగానే విడుదల చేస్తున్నారనమాట. ఇంకో ప్రశ్న మనం చూద్దామండి. అదేంటంటే గ్లోబల్ కార్బన్ బడ్జెట్ రిపోర్ట్ 2023 ప్రకారం ప్రపంచవ్యాప్తంగా కార్బన్ డైఆక్సైడ్ ఉద్గారాలు ఎంత విడుదలయ్యాయి అనే ప్రశ్న రావచ్చు. అది ఎంత అంటే ప్రపంచవ్యాప్తంగా 2023లో 40.9 బిలియన్ టన్స్ 40.9 బిలియన్ టన్స్ కార్బన్ డైఆక్సైడ్ అనేది వాతావరణంలోకి విడుదలైందట. అయితే గ్లోబల్ కార్బన్ బడ్జెట్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే 2023 ప్రకారం సగటున కార్బన్ డైఆక్సైడ్ స్థాయి ఎంతకు చేరింది, సగటు అంటే ప్రతి మనిషికి సగటును లెక్క పెడితే ఎంత ఉంది అని అంటే 419 అంటే 419.3 ppms. మనకందరికీ తెలిసిందే కదండి, పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ అంటే మిలియన్లో భాగం అనమాట. అది ఎంత పీపీఎంలో ఉంది అంటే 419.3 పీపీఎంల స్థాయికి సగటు కార్బన్ డైఆక్సైడ్ పరిమాణం అనేది చేరడం జరిగిందనమాట. ఇది గుర్తుంచుకోండి, 419.3 ppms ఈ స్థాయికి కార్బన్ డైఆక్సైడ్ రావడం జరిగిందనమాట. అంతేకాకుండా ఈ బడ్జెట్ రిపోర్ట్ అంటే గ్లోబల్ కార్బన్ బడ్జెట్ రిపోర్ట్ ప్రకారం పారిశ్రామికీకరణ కన్నా ముందు అంటే ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ కన్నా ముందు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఈ కార్బన్ డైఆక్సైడ్ యొక్క ఉద్గారాల యొక్క స్థాయి ఏ విధంగా ఉంది
అనే దాంతో పోలిస్తే ప్రస్తుతం 2023 నాటికి అది ఎంత ఎక్కువ పెరుగుదల నమోదైంది అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఎంత అంటే 50% అధికమైందట. మీకు మళ్ళీ చెప్తున్నాను చూడండి, ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అంటే పరిశ్రమలు ఏర్పాటు చేయకముందే, అంటే 1800 స్టార్టింగ్ ఎండింగ్లోనే 1900కి దగ్గరలో ఉన్నటువంటి ఆ పీరియడ్ని ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అంటారు. ఈ ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్లో ఉన్నటువంటి కార్బన్ ఎమిషన్స్కి 2023 నాటికి పోలిస్తే 2023లో సుమారుగా 50% అధికంగా ఇప్పుడు కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతోందట. ఇక్కడ మరొక ప్రశ్న మీకు అందిస్తాను. అదేంటంటే ఈ బడ్జెట్ ప్రకారం, అంటే కార్బన్ బడ్జెట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం ఎంత స్థాయిలో కార్బన్ డైఆక్సైడ్ వాతావరణం నుంచి తొలగిస్తున్నారు అనే ప్రశ్న కూడా రావచ్చు. ఇక్కడ చూడండి, ఇందాక నేను ఇప్పటిదాకా చెప్పింది ఏంటంటే ఎంత విడుదలవుతోంది అని చెప్తున్నాను. అయితే ప్రపంచవ్యాప్తంగా వేరువేరు దేశాలు, వేరువేరు శాస్త్రవేత్తలు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి కార్బన్ని తగ్గించడానికి కృషి చేస్తున్నారు. ఈ కృషి ఫలితంగా ఎంత తగ్గుదల నమోదవుతోంది ప్రతి సంవత్సరం అంటే కేవలం 0.01 మిలియన్ టన్స్ మాత్రమే దాని నుంచి, అంటే వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ తొలగించడం జరుగుతుందన్నమాట. ఇక్కడ మీరు తప్పనిసరిగా ఈ పాయింట్ని మనం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇదే సమయంలో, అంటే ఈ గ్లోబల్ కార్బన్ ఎమిషన్ ప్రొజెక్షన్స్ రిపోర్ట్తో పాటు మీకు మరొకటి కూడా అందిస్తాను. అదేంటంటే ఈ మధ్యకాలంలోనే మనకి ఈ దుబాయ్లో కాప్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఆ కాప్ సమావేశాన్ని కూడా ఇప్పుడే మీకు అందిస్తాను. అదేంటంటే కాప్ సమావేశంలో ఏ విధంగా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మీకు చూడండి, 200 పేజీలో మీకు కనిపిస్తుంటుంది. ఆ సమాచారం మొత్తాన్ని 200 పేజీలో మీకు అందించాను. ఇక్కడ మీకు చూడండి 200 పేజ్. సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్లో మీరు చూసినట్లయితే ఇక్కడ 197 పేజ్ నెంబర్లో COP28 సమావేశం అనే ప్రశ్న మీకు ఇవ్వడం జరిగింది, ఒక సబ్ హెడింగ్ ఇవ్వడం జరిగింది. దాని గురించి కూడా ఇప్పుడు మీకు చర్చిస్తాను. దాని మీద ప్రశ్నలు ఏ విధంగా రావడానికి అవకాశం ఉంది అంటే, ఈ COP28 సమావేశం ఎక్కడ నిర్వహించబడింది అని అంటే అందరూ పెట్టేస్తారు. అదేంటంటే UAE, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఉన్నటువంటి దుబాయ్లో ఈ COP28 సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. అయితే COP28 సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు అనే ప్రశ్న రావచ్చు. అది ఎవరు అంటే సుల్తాన్ అల్ జబెర్ అనే వ్యక్తి ఈ COP28కి ప్రెసిడెన్సీ వహించారనమాట. ఇందుకీ ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు అని అంటే, ఈ కాప్ సమావేశాలకి ఎవరైతే హోస్ట్గా ఉంటారో, ఎవరైతే ఆతిథ్యం ఇస్తారో ఆ దేశానికి చెందినటువంటి ఎన్విరాన్మెంటల్ మినిస్టర్ ఆ దేశంలో ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కోప్ సమావేశానికి అధ్యక్ష వహిస్తారనమాట, అంటే ప్రెసిడెంట్గా ఉంటారనమాట. ఇప్పుడు ఈ COP28 సమావేశం అనేది దుబాయ్లో ఎప్పుడు నిర్వహించారు అని అంటే 2023 నవంబర్ 30 నుంచి డిసెంబర్ 12వ తేదీ వరకు కూడా ఈ సమావేశం నిర్వహించడం జరిగిందనమాట. అది ఏ లక్ష్యంతో ఈ COP28 సమావేశం నిర్వహించారంటే, ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ వార్మింగ్ కలుగుతోంది, అంటే వాతావరణ మార్పులు వస్తున్నాయి. ఈ వాతావరణ మార్పును అరికట్టడం కోసం వేరువేరు దేశాలు ఏ చర్యలు చేపట్టాలి అనే దాని గురించి తెలియజేయడం కోసం ఈ సమావేశాన్ని పెట్టడం జరిగిందనమాట. అంతేకాకుండా ఇందుకీ ఈ సమావేశంలో COP28 అని పేరు పెట్టాం కదా. ఈ COP28 అంటే అర్థం ఏంటి అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క 28వ సమావేశం అని అర్థం అనమాట. COP28 అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ యొక్క 28th సమ్మిట్. ఓకే, ఇది కోప్ సమావేశాలని ఎవరు నిర్వహిస్తారు అనే ప్రశ్న కూడా రావచ్చు. అది ఎవరు అంటే UNFCCC. ఇప్పుడు చూడండి, UNFCCC అనేటటువంటిది ఈ సాధారణంగా ఈ కోప్ సమావేశాలని నిర్వహిస్తూ ఉంటుంది అనమాట. దీని గురించి కూడా పూర్తిగా వివరిస్తాను, UNFCCC గురించి కూడా వివరిస్తాను. కానీ మొదట ఈ కోప్ గురించి మొట్టమొదట కంప్లీట్ చేసుకుంటూ వెళ్దాం. ఈ కోప్ సమావేశం అనేది ఫస్ట్ సమావేశం ఎప్పుడు నిర్వహించారంటే 1992లో నిర్వహించడం జరిగింది. అంతేకాకుండా ఈ కోప్ సమావేశంలో COP28లో 4 థీములు తీసుకోవడం జరిగింది. ఈ COP28లో ఉన్నటువంటి 4 థీముల గురించి కూడా మనం తప్పనిసరిగా గుర్తుంచుకోవాలండి. ఎందుకంటే ఈ 4 థీముల గురించి తప్పనిసరిగా ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంటుంది. అవి ఏంటంటే ది 4 థీమ్స్ విచ్ ఆర్ డిస్కస్డ్ ఇన్ ది COP28 ఆర్ ది ఫస్ట్ వన్ ఈజ్ చేంజ్ టు రెన్యూవబుల్ ఎనర్జీ, అంటే రెన్యూవబుల్ ఎనర్జీకి మారాలి అనేది ఫస్ట్ థీమ్. అలాగే రెండోది ఏంటంటే క్లైమేట్ ఫైనాన్స్ సొల్యూషన్స్.
ఈ వాతావరణ మార్పుల్ని ఎదుర్కోవడం కోసం ఎటువంటి సొల్యూషన్స్, పరిష్కారాలను పాటించాలి అనే దాని గురించి చర్చించడం. అలాగే మూడోది ఏంటంటే క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ యొక్క నష్టాలని నివారించడం. అంటే టు డిక్రీజ్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ అండ్ బయోడైవర్సిటీ. ఈ బయోడైవర్సిటీ అండ్ క్లైమేట్ చేంజ్ వల్ల వచ్చేటటువంటి నష్టాలను నివారించడం అనేది థర్డ్ థీమ్గా ఉంటుందన్నమాట. నాలుగోది ఏంటంటే పర్యావరణ పరిరక్షణ చేసేటటువంటి వేరు సంస్థలు ఉంటాయి. ఈ సంస్థల మధ్య కోఆపరేషన్ని కల్పించడం అనే 4 థీములతో ఈ కోప్ సమావేశం అనేది నిర్వహించుకోవడం జరిగిందనమాట. ఇది దీనికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు. ఇది అంటే కోప్ 28కి సంబంధించినటువంటి ప్రధాన అంశాలు అనమాట. ఇందుకే ఇంకొక విషయం మీకు తెలియజేస్తానండి. అదేంటంటే ఇప్పుడు కోప్ 28 అవుతుంది కదండి. అందువలన కోప్ 28లో బదులుగా కోప్ 1 సమావేశం, అంటే మొట్టమొదటి కోప్ సమావేశం ఎప్పుడు నిర్వహించారనే ప్రశ్న కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. అది 1995 మార్చిలో జర్మనీలోని బెర్లిన్లో ఈ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. అది కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా ఇక్కడ మీకు మరొక అంశం అదేంటంటే కోప్కి ఎవరు ప్రెసిడెంట్గా ఉంటారు అనే ప్రశ్న కూడా ఇచ్చాను నేను. అదేంటంటే ఎవరైతే హోస్ట్గా ఉంటారో ఆ కంట్రీ యొక్క ఎన్విరాన్మెంటల్ మినిస్టర్, అంటే పర్యావరణ మంత్రి అనే ఆయన దానికి అధ్యక్ష వహిస్తూ ఉంటారనమాట. ఇందుకే భారతదేశంలో అయితే మాత్రం కోప్ 8 అనేది నిర్వహించడం జరిగింది. అది 2002లో న్యూఢిల్లీలో కోప్ 8 నిర్వహించడం జరిగింది. ఇది కూడా మనం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మన ఇండియాలో జరిగింది కాబట్టి ఆ సమావేశం కోప్ 8ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఇవి ప్రధానంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. అంతేకాకుండా ఇదే సమయంలో మీకు యుఎన్ఎఫ్సిసి గురించి కూడా కొన్ని సమావేశాలు మీకు అంశాలు అందిస్తాను. ఇది యుఎన్ఎఫ్సిసి అనేదే ఈ కోప్ సమావేశాలు నిర్వహిస్తుందని చెప్పాను కదండి. ఇది యుఎన్ఎఫ్సిసిసి అంటే అర్థం ఏంటంటే యుఎన్ అంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని షార్ట్కట్లో యుఎన్ఎఫ్సిసి అని పిలుస్తూ ఉంటారనమాట. యుఎన్ఎఫ్సిసిసి అనే దాన్ని ఏంటి అంటే దాని పేరు ఏంటంటే యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనే దాన్ని యుఎన్ఎఫ్సిసిసి అని పిలుస్తూ ఉంటారనమాట. ఈ యుఎన్ఎఫ్సిసిసి యొక్క అత్యున్నత నిర్ణయాలు తీసుకునేటటువంటి సమావేశం ఏది అంటే కోప్ సమావేశం. ప్రస్తుతం ఆ కోప్ సమావేశాల్లో 28వ సమావేశం అనేది ప్రస్తుతం నిర్వహించడం జరుగుతుందన్నమాట. ఇదే సమయంలో మీకు మరొక అంశాన్ని కూడా అందిస్తాను. ఇదేంటంటే పర్యావరణము భారతదేశం. అంటే ఎక్కడికి వెళ్ళినా సరే మనం ఏ సమావేశంకి వెళ్ళినా లేకపోతే ఏ అంశాన్ని మనం తీసుకున్నా ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో మనం తప్పనిసరిగా మనం తెలుసుకోవాలి. అందుకోసం అని చెప్పి ఇక్కడ మీకు ఇండియాకి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి పర్యావరణ ప్రాబ్లమ్స్ అండ్ ఈ గ్లోబల్ వార్మింగ్లో ఇండియా యొక్క పొజిషన్స్ గురించి కూడా కొన్ని అంశాలని మీకు అందించడం జరిగింది. ఇక్కడ ఇగో చూడండి, ఇవన్నీ కూడా ఆ విధంగా అందించినటువంటి అంశాలే. వీటి గురించి నేను డిస్కస్ చేస్తాను. అదేంటంటే ఇండియా అనేది భారతదేశంలో ఉన్నటువంటి వాతావరణ మార్పులు, ఈ మార్పులు నివారించడం కోసం ఇండియన్ గవర్నమెంట్ అనేది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రోగ్రాం పెట్టింది. దానిలో భాగంగా ఎన్డీసీస్ అని ప్రకటించడం జరిగింది. ఎన్డీసీస్ అంటే నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్ అనే దాన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఇది ఎన్డీసీలు అనే దాన్ని ఎందుకు ప్రకటించారంటే ఇండియాలో కార్బన్ జీరో స్థాయికి ఇండియాని 2070 నాటికి తీసుకురావాలి అనే ఒకే ఒక లక్ష్యంతో భారతదేశంలో ఎన్డీసీ అనే దాన్ని ప్రకటించడం జరిగిందనమాట. ఇక్కడ తప్పనిసరిగా గుర్తుంచుకోవాల్సిన పాయింట్ చూడండి. ఎన్డీసీ యొక్క ప్రధాన లక్ష్యం ఏంటి అంటే 2070 నాటికి 2070 నాటికి ఇండియాని కార్బన్ జీరో లేదా నెట్ జీరో స్థాయికి తీసుకురావాలి. దెన్ వాట్ ఈస్ ది మీనింగ్ ఆఫ్ నెట్ జీరో? నెట్ జీరో అంటే అర్థం ఏంటి అని అంటే ఒక దేశం నుంచి ఎంతైతే కార్బన్ ఉత్పత్తి చేస్తున్నామో అదే స్థాయిలో ఆ దేశంలో కార్బన్ని అబ్జార్బ్ చేసుకునే స్థాయి తీసుకురావడాన్ని నెట్ జీరో అంటారనమాట. అంటే మనం ఎంత కార్బన్ ఉత్పత్తి చేస్తున్నామో వాతావరణంలోంచి అంత స్థాయిలో వాతావరణం నుంచి కార్బన్ డైఆక్సైడ్ని తిరిగి మనం మొక్కల ద్వారా స్థాపించబడుతూ ఉంటారన్నమాట. ఆ విధమైనటువంటి స్థాయిని నెట్ జీరో స్థాయి అంటారు. అటువంటి నెట్ జీరో స్టేజ్కి ఇండియా ఎప్పటికల్లా వస్తుంది అని అంటే 2070 కల్లా వస్తుందని మన ఎన్డీసీ అంటే నేషనల్లీ డిటర్మిన్డ్ కంట్రిబ్యూషన్ అనేటటువంటి లక్ష్యాల్లో భారతదేశం పెట్టుకోవడం జరిగిందన్నమాట. ఇది తప్పనిసరిగా ప్రతి ఒక్క విద్యార్థి తెలుసుకోవాల్సిన పాయింట్ అనమాట.
అంతేకాకుండా ఈ ఎన్‌డీసీస్‌లో ప్రకటించినటువంటి కొన్ని లక్ష్యాల గురించి కూడా మీకు తెలియజేస్తాను. అదేంటంటే మొట్టమొదటి లక్ష్యం, ఇది చాలా రీసెంట్ అప్డేట్ అండి. అదేంటి అంటే ఎన్‌డీసీస్ యొక్క లక్ష్యాల్లో మొట్టమొదటి ఏంటంటే 2005తో పోలిస్తే, అంటే 5 2005 స్థాయితో పోలిస్తే, సంవత్సరం స్థాయితో పోలిస్తే 2030 నాటికి మన భారతదేశంలో 45% ఈ ఉద్గారాల్ని తగ్గించాలి అనే దాన్ని మొట్టమొదటి ఈ లక్ష్యంగా పెట్టుకోవడం జరిగిందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు ఇచ్చాను. 2005 స్థాయితో పోలిస్తే ఉద్గారాల స్థాయి 2030 నాటికి 45% తగ్గించాలి అనేది మొట్టమొదటి లక్ష్యం. ఎన్‌డీసీసీ మొదటి లక్ష్యం. నెక్స్ట్ రెండో లక్ష్యం చూడండి. రెండో లక్ష్యం ఏంటంటే 2030 నాటికి దేశ విద్యుత్ స్థాపక సామర్థ్యం అంటే మనందరికీ తెలిసిందే ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ. ఎలక్ట్రిసిటీ ఇన్‌స్టాల్డ్ కెపాసిటీ అంటే 2030 నాటికి మన దేశం యొక్క ఎలక్ట్రిసిటీలో ఇన్‌స్టాల్డ్ కెపాసిటీలో మనం ఉత్పత్తి చేస్తున్న విద్యుత్తులో 50% అంటే 50% వరకు కూడా నాన్ ఫాసిల్ ఫ్యూయల్‌తో మాత్రమే, నాన్ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు కాకుండా ఏవైతే ఉంటాయో అలాంటి శిలాజేతర ఇంధనాలతో మాత్రమే మనం విద్యుత్ ఉత్పత్తి చేయాలి అనే లక్ష్యాన్ని పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ మీరు చూడండి, 2 పాయింట్లు మీరు బాగా అర్థం చేసుకున్నారు కదండి. ఒకటో పాయింట్ ఏంటంటే 2005 స్థాయితో పోలిస్తే ఉద్గారాల స్థాయి 2030 నాటికి 45% తగ్గించాలి. ఇది మొట్టమొదటిది. రెండోది ఏంటి అంటే 2030 నాటికి దేశం యొక్క ఇన్‌స్టాల్డ్ కెపాసిటీలో, అంటే దేశ విద్యుత్ స్థాపక సామర్థ్యంలో 50% శిలాజేతర ఇంధనాల ఆధారంగా మాత్రమే ఉత్పత్తి చేయాలి. ఇది రెండో లక్ష్యం. నెక్స్ట్ మూడోది అత్యంత ప్రధానమైనది. అది ఏంటంటే ఈ ఉద్గారాల స్థాయిని 2070 నాటికి నెట్ జీరో స్థాయికి తీసుకురావాలి. ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఈ 3 పాయింట్లు ఎన్‌డీసీలో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లక్ష్యాలన్నమాట. ఇవి తప్పనిసరిగా ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. ఇప్పుడు అంతేకాకుండా మనందరికీ కూడా తెలిసిందే, సాధారణంగా పర్యావరణం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఎర్త్ డే అంటే పర్యావరణాన్ని రక్షించడం కోసం, భూమిని రక్షించడం కోసం ఎర్త్ డే అనే దాన్ని ఏప్రిల్ 22న నిర్వహిస్తారని, అంతేకాకుండా 2023 ఎర్త్ డే యొక్క థీమ్ ఏంటి అనే ప్రశ్న కూడా ఇదే సందర్భంలో మనం తెలుసుకోవాలి. అదేంటంటే ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్. ఇన్వెస్ట్ ఇన్ అవర్ ప్లానెట్ అనేది 2023 ఎర్త్ డే యొక్క థీమ్గా ఉందన్నమాట. మనందరికీ తెలిసిందే కదండి, గ్లోబల్ వార్మింగ్ అంటే భూమి యొక్క సగటు వాతావరణ ఉష్ణోగ్రత అనేది పెరిగిపోవడం. ఈ గ్లోబల్ వార్మింగ్ ముఖ్యంగా కలిగించే వాయువులు ఏంటి అంటే కార్బన్ డైఆక్సైడ్, మీథేన్ అనేవి ఈ గ్లోబల్ వార్మింగ్ కలిగించేటువంటి వాయువులు అని మనకు తెలుసు. అంతేకాకుండా ఈ కార్బన్ డైఆక్సైడ్, మీథేన్లు తగ్గించడం కోసం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అమల్లో ఉన్నటువంటి ఒప్పందం ఏది అంటే ప్యారిస్ ఒప్పందం. ప్యారిస్లో జరిగినటువంటి ఒప్పందాన్ని ప్యారిస్ ఒప్పందం అంటారు. దీని మీద ఇది ఎప్పటి నుంచి అమల్లోకి వచ్చిందనేది ఇంపార్టెంట్. అది ఎప్పటి నుంచి అంటే 2016 నవంబర్ 4వ తేదీ నుంచి ఇది అమల్లోకి రావడం జరిగింది. దీని మీద ఇంచుమించుగా 195 దేశాలు, ప్రస్తుతానికి 195 దేశాలు అనేవి సంతకాలు పెట్టడం జరిగిందనమాట. ఇందుకీ ఈ ప్యారిస్ ఒప్పందం ఏం తెలియజేస్తోంది అని అంటే భూమి యొక్క సగటు ఉష్ణోగ్రత పెరుగుదల, అంటే యావరేజ్ టెంపరేచర్ అనేది, భూమి యొక్క యావరేజ్ టెంపరేచర్ అనేది ప్రీ ఇండస్ట్రియల్ పీరియడ్ అంటే పరిశ్రమలు ఏర్పడడానికి ముందు పీరియడ్ కన్నా 2% కన్నా ఎక్కువ పెరగకూడదు, 2% కన్నా తక్కువగానే తగ్గించాలి అనేది ప్యారిస్ ఒప్పందం యొక్క ప్రధానమైన లక్ష్యం. ఈ ఒప్పందం గురించి కూడా మనం తప్పనిసరిగా తెలుసుకోవాలి. ఎందువల్లంటే ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటిది ప్యారిస్ ఒప్పందమే, అందువల్ల దాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి. అంతేకాకుండా మరొక ప్రధాన అంశాన్ని, ఒక పాయింట్ మీకు అందిస్తాను. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం కార్బన్ ఉద్గారాల్ని అత్యధికంగా చేస్తున్నటువంటి దేశాలు ఏవి అని ప్రశ్న రావచ్చు. ప్రపంచవ్యాప్తంగా కార్బన్ ఉద్గారాల్ని ఏ దేశాలు ఎక్కువగా చేస్తున్నాయి? మొట్టమొదట ఎక్కువగా చేస్తున్నటువంటి దేశం ఏది అంటే చైనా. చైనా ఇంచుమించుగా ఎంత పర్సెంటేజ్ చేస్తోంది అని అంటే 27%. అంటే ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కలిపి ఉత్పత్తి చేస్తున్నటువంటి ఉద్గారాల్లో మొట్టమొదటి స్థానం కలిగినటువంటి చైనా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్గారాల్లో 27% ఓన్లీ చైనా మాత్రమే ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇప్పుడు ఈ ఉద్గారాల్లో రెండవ స్థానాన్ని కలిగినటువంటి దేశం ఏది అంటే యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. ఈ దేశం ఎంత ఉత్పత్తి చేస్తుందంటే 11% ఉత్పత్తి చేస్తుంది. మూడో స్థానంలో ఉన్నటువంటి దేశం ఏది అంటే ఇండియా.
మన దేశం ఎంత ఉత్పత్తి చేస్తుందంటే సుమారుగా 6.6% ఉత్పత్తి చేయడం జరుగుతుందనమాట. ఈ పాయింట్ కూడా మనం తప్పనిసరి గుర్తుంచుకోవాలండి. చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్. ఈ పాయింట్స్ మీకు ఈజీగా దొరకవు. ఎక్కడెక్కడి నుంచో నేను సంపాదించి మన గవర్నమెంట్ రిపోర్ట్స్ నుంచి తీసుకొని పెట్టడం జరిగింది. ఇవన్నీ చాలా జాగ్రత్తగా మీరు చూసుకోండి. ఇక్కడ మళ్ళీ ఒక పాయింట్ చెప్తున్నాను చూడండి. ఇది అత్యంత ఇంపార్టెంట్ అయిన పాయింట్. అదేంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేయబడుతున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది అంటే చైనా. చైనా ఉత్పత్తి చేస్తున్నటువంటి ప్రపంచ ఉద్గారాల స్థాయి ఎంత అంటే 27%. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి గ్రీన్ హౌస్ గ్యాసెస్లో అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్నటువంటి రెండవ దేశం ఏది అంటే యుఎస్ఏ. ఎంత పర్సంటేజ్ అంటే 11%. అలాగే మూడో స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదంటే ఇండియా. ఎంత పర్సంటేజ్ అంటే 6.6% ఉత్పత్తి చేస్తుందన్నమాట. ఇది మనకి ప్రధానంగా ముఖ్యమైనటువంటి పాయింట్లు. ఎందుకంటే ఎక్కువ వీడియో పెట్టినా కష్టమవుతుందనే విషయంతో ఈ వీడియోని ఇక్కడితో ఆపేస్తున్నాను. మీరు తప్పనిసరిగా మన వీడియోస్ని మీ ఫ్రెండ్స్కి కూడా తప్పనిసరిగా పంపించండి. మనం ప్రతిరోజు కూడా ఒక ఇంపార్టెంట్ వీడియోని మనం ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టు ప్రతి విద్యార్థికి కూడా మనం అందించడానికి ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన వీడియో ఛానల్ని కూడా తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.